లో గంజాయి బయటపడింది. బుచ్చయ్యపేట చెరుకు కాట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ₹1,00,000 ఉంటుందని అంచనా వేశారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎస్పీ శ్రావణి. ఒడిశా నుంచి రాజస్థాన్ కు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇన్వెంటరీ కండక్ట్ చేసి వెహికల్ ఎస్టిమేట్ చేసి ఆక్షన్ వేసుకోవచ్చు. డీడీసీ మన కోర్టులో పిటిషన్ చేసుకుంటాం మేడం. తిరుపతి దగ్గర వెహికల్ చెకింగ్ బుచ్చయ్యపేట ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మారుతి స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో అది వెళ్ళటం గమనించి అది అనుమానాస్పదంగా ఉందని చెప్పి దాన్ని ఆపటం జరిగింది. ఆపితే వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఎస్ఐ గారు ఆపాక దాన్ని మనం చెక్ చేస్తే అందులో డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన ఒక అతను అండ్ వెనక సీట్లో ఒకరు, టోటల్ 3 కూర్చుని ఉన్నారు. వాళ్ళని మనం అడిగి కార్ చెక్ చేస్తే అందులో మనకి అరౌండ్ 100 kgs ఆఫ్ గాంజాయి దొరికింది. సో వాళ్ళు రాజస్థాన్ కి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ టోటల్ వర్త్ ఆఫ్ 1 lakh పెట్టి వాళ్ళు ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఈ గంజాయి ప్రొక్యూర్ చేశారు. ఏం చేస్తారు అంటే వాళ్ళు రాజస్థాన్ వెళ్ళేసి అక్కడే చిన్న చిన్న ప్యాకెట్స్ కింద వాళ్ళు పర్సన్స్ కి అమ్మటం అండ్ వాళ్ళు సొంత ప్రొక్యూర్మెంట్ సొంత వాడకానికి ఉంచుకోవటం లాంటి పనులు చేస్తారని తెలిసింది. వీళ్ళని మేము కస్టడీలో తీసుకున్నాము. ఇప్పుడు రిమాండ్ పెడతాం. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ అన్నారు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే సైబర్ నేరగాళ్లుగా గుర్తించాలని శివరామకృష్ణ చెప్పారు. ఎవరైనా బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు వివరాలు అడిగితే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సోషల్ మీడియా వాడే వాళ్లంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇన్వెంటరీ కండక్ట్ చేసి వెహికల్ ఎస్టిమేట్ చేసి ఆక్షన్ వేసుకోవచ్చు. డీడీసీ మన కోర్టులో పిటిషన్ చేసుకుంటాం మేడం. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో పోలీసుల తనిఖీల్లో గంజాయి బయటపడింది. బుచ్చయ్యపేట చెరుకు కాట వద్ద పోలీసు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ₹1,00,000 ఉంటుందని అంచనా వేశారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎస్పీ శ్రావణి. ఒడిశా నుంచి రాజస్థాన్ కు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. తిరుపతి దగ్గర వెహికల్ చెకింగ్ బుచ్చయ్యపేట ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మారుతి స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో అది వెళ్ళటం గమనించి అది అనుమానాస్పదంగా ఉందని చెప్పి దాన్ని ఆపటం జరిగింది. ఆపితే వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఎస్ఐ గారు ఆపాక దాన్ని మనం చెక్ చేస్తే అందులో డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన ఒక అతను అండ్ వెనక సీట్లో ఒకరు, టోటల్ 3 కూర్చుని ఉన్నారు. వాళ్ళని మనం అడిగి కార్ చెక్ చేస్తే అందులో మనకి అరౌండ్ 100 kgs ఆఫ్ గాంజాయి దొరికింది. సో వాళ్ళు రాజస్థాన్ కి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ టోటల్ వర్త్ ఆఫ్ 1 lakh పెట్టి వాళ్ళు ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఈ గంజాయి ప్రొక్యూర్ చేశారు.